శ్రీ గురుభ్యో నమః. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏటా మాఘమాసం కృష్ణపక్షంలో చతుర్దశి తిథి నాడు మహాశివరాత్రి పండుగను జరుపుకుంటారు. మహాశివరాత్రి పండుగను శివభక్తులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ వేళ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని అన్ని శివాలయాలు శివనామస్మరణతో మారుమోగిపోతాయి. మహాశివరాత్రి వేళ సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్థలస్నానం చేసి ఉపవాస దీక్షను ప్రారంభించి శివాలయానికి వెళ్ళి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఈ పర్వదినాన రాత్రంతా జాగరణ ఉండడం వలన రాత్రి సమయంలో శివునికి అభిషేకం చేయడం వలన తేజస్సు కూడా లభిస్తుంది. అంతేకాదు శివయ్య ఆరాధనకు మోక్ష మార్గంలో ప్రయత్నించే వారికి ఇది విశేష సమయంగా చెబుతారు. ఇంత ప్రాధాన్యత ఉన్న మహాశివరాత్రి ఈ సంవత్సరం ఫిబ్రవరి 26వ తేదీన అంటే బుధవారం నాడు వచ్చింది. ఇది ఇలా ఉండగా మహాశివరాత్రిని ఎందుకు జరుపుకుంటారు? ప్రతి ఒక్కరూ ఎందుకని జాగరణ చేస్తారు? ఉపవాస వ్రతాన్ని ఎందుకు ఆచరిస్తారు? మహాశివరాత్రి రోజున శివుని పూజా విధానానికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన విశేషాల గురించి తెలుసుకుందాం. తెలుగు పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం అంటే 2025లో మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి తిథి అంటే 26 ఫిబ్రవరి 2025 బుధవారం ఉదయం 11:08 ప్రారంభమవుతుంది. ఈ తిథి మరుసటి రోజు సాయంత్రం అంటే ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం 8:54 ముగుస్తుంది. ఈ మహాశివరాత్రి పర్వదినాన ప్రదోషకాలంలో శివుణ్ణి పూజిస్తారు కాబట్టి ఉదయం తిథిని పాటించవలసిన అవసరం లేదు. అయితే ఈసారి ఉదయం 11:08 నుంచి రాత్రి 10:05 వరకు భద్రకాలం ఉంటుంది. అయితే శివుని మహాకాలం ప్రకారం భద్రకాలం శివ ఆరాధనపై ఎలాంటి ప్రభావం చూపదు కాబట్టి ఈ రోజంతా మహాశివుడిని పూజించవచ్చు. ఇదే రోజున శ్రవణ నక్షత్రం కూడా ఏర్పడుతుంది. బ్రహ్మ ముహూర్తం ఫిబ్రవరి 26 ఉదయం 5:17 నుంచి ఉదయం 6:05 వరకు. మొదటి ప్రహార్ పూజా సమయం సాయంత్రం 6:29 నుంచి రాత్రి 9:34 వరకు. రెండో ప్రహార్ పూజా సమయం ఫిబ్రవరి 26 రాత్రి 9:34 నుండి రాత్రి 12:39 వరకు. మూడో ప్రహార్ పూజా సమయం ఫిబ్రవరి 27 మధ్యాహ్నం 12:39 నుండి మధ్యాహ్నం 3:45 వరకు. నాలుగో ప్రహార్ పూజా సమయం ఫిబ్రవరి 27 ఉదయం 3:45 నుండి ఉదయం 6:50 వరకు. మహాశివరాత్రి వేళ బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసిన తరువాత శివాలయాన్ని శుభ్రం చేయాలి. ఆ తర్వాత శివలింగానికి గంధం పూసి పంచామృతంతో అభిషేకం చేయాలి. మహాశివరాత్రి నాడు ఉపవాస సమయంలో ఒక మట్టి కుండలో నీరు లేదా పాలు నింపి పైన బెలపత్రాలు, పువ్వులు, బియ్యం తదితర వాటిని ఉంచి శివలింగానికి సమర్పించాలి. అలాగే నివసించే సమీపంలో శివాలయం లేకపోతే ఇంట్లోనే శివలింగాన్ని తయారు చేసి పూజించాలి. ఆ తర్వాత శివపురాణాన్ని పఠించాలి. అనంతరం మహామృత్యుంజయ మంత్రం లేదా శివుని పంచాక్షర మంత్రాన్ని ఓం నమః శివాయ
జపించాలి. మహాశివరాత్రి వేళ శివపూజ ముగిసిన తరువాత నువ్వులు, బియ్యం, నెయ్యి కలిపిన నైవేద్యాన్ని సమర్పించాలి. మహాశివరాత్రి రోజున ఖచ్చితంగా జాగరణ అంటే నిద్రపోకుండా ఉండాలని, ఇలా చేయడం వల్ల భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని విశ్వసిస్తారు. గరుడ, స్కంద, పద్మ, అగ్ని పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారంతా పరమేశ్వరుడికి బిల్వపత్రాలతో పూజలు చేయాలి. అంతేకాదు, మంత్రాలు తెలియని వారు సైతం కేవలం భక్తి శ్రద్ధలతో శివలింగంపై రాగి పాత్రలో నీరు పోసిన ఆ శివుని యొక్క ఆశీస్సులు తప్పక లభిస్తాయని చెబుతారు. ఇక రాత్రి సమయంలో జాగరణ ఉండడం వలన శివుడు నరకం నుండి రక్షిస్తాడు, మోక్షాన్ని ప్రసాదిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. ఈ ఒక్కరోజున ఉపవాసం, జాగరణ ఉంటే చాలు, ఎలాంటి తీర్థయాత్రలు, వ్రతాలు చేయవలసిన అవసరం లేదు. స్వస్తి, శుభమస్తు.